ఇది జస్ట్ బిగినింగ్, ఒక పిక్చర్. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. ఇందులో పాల్పంచుకున్న వాళ్ళందరిది డెఫినెట్ గా బయటకు వస్తుంది. ఎంతమంది ఉన్నారు దీని వెనకాల? మొత్తం ఒక పెద్ద మాఫియా ఉంది, అందుకే తప్పించుకొని తిరగలుగుతాం. సునీల్ లాంటి గుండగాళ్ళు. సునీల్ అంటే హర్ష సాయి మామ, తను కూడా దీంట్లోనే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మొత్తం వీళ్ళదంతా ఒక పెద్ద హవాలా కాల్మనీ ర్యాకెట్. యోసం రెడ్డి గారు నమస్తే. నమస్తే అన్న, చాలా రోజులకి. చాలా కూర్చున్నాం. నా పోరాటం బెట్టింగ్ యాప్స్ మీద, అందులో ఒక బెట్టింగ్ మాఫియా లీడర్ అయిన హర్ష సాయి, ఒక సైబర్ క్రిమినల్ అయిన హర్ష సాయి మీద స్టార్ట్ చేస్తే మెల్లిమెల్లిగా బాధితులు అన్న వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు మిత్ర గారు ఇవాళ బయటకు వచ్చారు, రేపొద్దున ఇంకొకళ్ళు వస్తారు. అలా 9 హార్డ్ డిస్కులు ఉన్నాయని గర్వంగా చెప్పుకున్న హర్ష సాయి, ఆ 9 హార్డ్ డిస్కుల్లో ఎంతమంది అమ్మాయిల జీవితాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా డెఫినెట్గా బయటకు వస్తారు. వాళ్ళ నాన్న బాధితులు కూడా మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నారా? ఎవరైనా వచ్చారు ఇప్పటిదాకా? చాలామంది వచ్చారు. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. ఓకే. తెలుగు స్టేట్స్లో నెంబర్ 1 క్రిమినల్ హర్ష సాయి అండ్ రాధాకృష్ణ కత్రే. నా ఫైట్ ఇట్లా బెట్టింగ్ యాప్స్లో లక్షలు నాశనం అయిపోయిన వాళ్ళ మీద, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద నా ఫైట్. నేను ఇప్పటి వరకు హర్ష సాయి నువ్వు రేప్ ఎందుకు చేసావు, ఆర్ యు ఏ రేపిస్ట్, హర్ష సాయి ఐటీ యాక్ట్ మీద చేసే రేప్ గురించి మాట్లాడుతున్నాను నేను 6 months నుంచి. ఐటీ యాక్ట్ ఏం రేప్? తెలంగాణ ఐటీ యాక్ట్ని 27 ఐటీ యాక్ట్ని హర్ష సాయి ఏదైతే రేప్ చేస్తున్నాడో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఎలా చేస్తున్నాడు? డైరెక్ట్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి. ఓకే. వాట్ డస్ ది ఐటీ యాక్ట్ 2017 సే? ఆర్ బెట్టింగ్ యాప్స్ లీగల్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర? అతను చేసేది లీగల్వా ఇల్లీగల్వా? ఇల్లీగల్. అసలు దెర్ ఈస్ నో లీగాలిటీ హియర్. తెలంగాణ ఆంధ్రలో బెట్టింగ్ యాప్స్ అన్నవి ఇల్లీగల్. ఓకే. మరి దానికి ఇప్పటిదాకా గవర్నమెంట్ ఎందుకు పట్టుకోవాలి ఇల్లీగల్ అనుకున్నప్పుడు? గవర్నమెంట్ పెట్టాల్సిన కేసెస్ పెడుతుంది, నాలాంటి వాళ్ళు బయటకు వచ్చి చేస్తున్నారు, బాధితులు చస్తూనే ఉన్నారు. డెఫినెట్గా ఇవాళ కాకపోతే రేపు దెర్ ఈస్ గోయింగ్ టు బి ఏ హ్యూజ్ మూవ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ టు. సో దిస్ ఇస్ తెలంగాణ ఐటీ యాక్ట్. Telangana IT Act Section 5.70. The object behind this amendment is to completely eradicate the menace of gambling. Due to its ease of access and wide specification, several people, the youth in particular, are being addicted to online gaming when played for the stakes, etc. Telangana IT Act ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. సో ఐటీ యాక్ట్లో ఆన్లైన్ బెట్టింగ్ని ఎప్పుడో యాక్ట్ని చేసింది. సిసిపిఏ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయంటే, నో ఇన్ఫ్లుయెన్సర్ షుడ్ ప్రమోట్ బెట్టింగ్ యాప్స్. అట్లా చేసిన వాళ్ళ మీద క్రిమినల్ ఛార్జెస్ ఏమని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సిసిపిఏ చెప్పింది. అసలు అవుతున్న టెర్రరిజం ఇదంతా సైబర్ టెర్రరిజం, ఇది న్యూ వే ఆఫ్ టెర్రరిజం అనమాట. ఇండియాకి ఉండాల్సిన జిఎస్టీ, ఇండియాకి రావాల్సిన డబ్బులు కొన్ని లక్షల కోట్లు ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఫారెన్ కుర్సావో లాంటి కంట్రీస్కి తరలి వెళ్ళిపోతుంది. ఓకే. అదే డబ్బులతోని వాళ్ళు డ్రగ్స్ పంపిస్తున్నారు కంట్రీలోకి, అదే డబ్బులతో వాళ్ళు గన్స్ పంపిస్తున్నారు. ఇంకా 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 ఇది ఇండియా మీద జరిగే ఒక పెద్ద అటాక్ అనమాట. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ యాజ్ ఎ దిశ బ్రాండ్ అంబాసిడర్ వాళ్ళు అప్పుడే పీకి పడేశారు. అది పీకి పడకుండా పబ్లిక్ని పిచ్చోళ్ళని చేసి ఆ వీడియోలు చూపించి కూడా అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసిండి హర్ష సాయి అనేటోడు. చూసావా నాకు కమిషనర్ ఇట్లున్నారు, నేను తలుచుకుంటే ఏదన్నా చేయొచ్చు అని ఆ వీడియోలు చూపించి కూడా చేశారు. సార్ అప్పుడే ఎంఓయూ క్యాన్సిల్ చేసేసింది. అండ్ అట్ ది సేమ్ టైం నా వీడియోస్ ఎక్కడా ఉండకూడదు, అవి తీసేయని కూడా డైరెక్ట్గా చెప్పారు. ఆయన మనోడు యూజ్ చేసుకొని కూడా బెదిరించాడు కామన్ పబ్లిక్ని. ఎస్. కానీ మరి అప్పుడే వీళ్ళు అరెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు? తీసేశారు, ఓకే రైట్. ఇప్పటిదాకా అరెస్ట్ చేయకుండా పారిపోయేంత వరకు ఎందుకు చూస్తారు మరి వాళ్ళు? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లో దానికి శిక్ష ఏదైతే ఉందో అది ఇంకా మెకానిజం, ఆ మెకానిజము, ఆ నాలెడ్జ్ అన్నది ఇంకా ప్రతి ఒక్కరికి రాలేదు. ఏ సెక్షన్స్ పెట్టాలి, ఫెమాలో ఏ సెక్షన్స్ని చేస్తున్నారు, ఈడీ వాయిలేషన్స్ ఏమన్నా ఉందా,
సో ఇది కంపైల్ చేసుకుంటే ఒక అడ్వర్టైజ్మెంట్ వల్ల ఎవరన్నా చనిపోతే 7 years దాటి శిక్ష పడుతుందన్నమాట. దానికి స్టేషన్ బిల్ కూడా దొరకదు. సో అది ఆ సెక్షన్స్ ఏంటి, అది ప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇందులో అరెస్ట్ చేయొచ్చా లేదా, ఈ గైడ్ లైన్స్ అన్నీ క్లియర్గా లేవు. ఆ లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని హర్ష సాయి లాంటి వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. కానీ ఎప్పటికన్నా వీళ్ళు ఈ శిక్ష కంప్లీట్ శిక్ష అనుభవించడం. ఇప్పుడు బాధితులు వస్తున్నారు, హర్ష సాయి ట్రస్ట్ అని చెప్పి మోసాలు జరిగారు, హర్ష సాయితో కలిపిస్తా అని హర్ష సాయి టీము వెనకాలోళ్ళు ముసుగు వీరులు. సల్మాన్ ఖాన్ బాడీ గార్డే మాస్క్ వేసుకోకుండా తిరిగితే స్టేట్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ బాడీ గార్డ్సే మాస్క్లు వేసుకొని తిరిగారు. వీడు అంతకన్నా గొప్పోడా అన్న? వీని వెనకాల ఎందుకు వాళ్ళకందరికీ మాస్కులు? వాళ్ళతో ఏం దందా చేయిస్తున్నాడు? ఏం చూపిస్తున్నాడు అంటారు? ఎందుకు మాస్కులు వేసుకుని అంటారు? ఏం దందా చేయిస్తున్నాడు అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏందన్న రామాయణమా? అదే దందా. నాకు చెప్పారు ఏంటంటే అకౌంట్స్ అన్ని బ్యాంక్ అకౌంట్స్ అని, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఒకటే కాదు, బ్యాంక్ అకౌంట్స్ మనీ లాండరింగ్ ఒకటే కాదు, ఇంకా 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 పెద్ద హర్ష సాయిని కల్పిస్తా, హర్ష సాయితో వీడియోలో మాట్లాడిస్తా, హర్ష సాయికి అగేన్స్ట్గా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళకి డిస్లైకులు కొట్టిస్తా, వాళ్ళ ఇంటర్వ్యూలు ఛానళ్ళ నుంచి తీపిచ్చేస్తా, డిస్లైక్లు కొట్టి ఆ యాక్టివిటీని అంతా చేస్తా, ఎవరైతే పోరాడుతారో వాళ్ళ గొంతు నొక్కేస్తా. ఇవన్నీ చేసేది కూడా వెనకాలన్న ముసుగు విరులే. అంతేనా? మీ పైన కూడా ఒక కేసు పడ్డది కదా? నా మీద పడ్డ కేసు ఏంటి అంటే ఐడెంటిటీ థెఫ్ట్ అని హర్ష సాయి. ఇప్పుడు హర్ష సాయి అనేటోడు ఎక్కడోడు? ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ అతను తెలంగాణకు వచ్చి ఒక కేసు పెట్టచ్చా? అంటే అతనికి అన్యాయం జరిగితే ఎక్కడ పెట్టాలి కేసు? అక్కడనే పెట్టాలి. ఒకవేళ ఇక్కడ కేసు పెడితే అది 0 FIR లాగా రిజిస్టర్ చేయాలి. అలా కాకుండా ఇక్కడికి వచ్చి సీతాఫల్ మండిలో ఉంటున్నట్టు, చిల్కల్గూడలో ఉన్నట్టు, సీతాఫల్ మండి కాదు, చిల్కల్గూడలో ఉన్నట్టు ఒక నకిలీ ఐడెంటిఫికేషన్ క్రియేట్ చేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి నా మీద కేసు ఎట్లా పెట్టగలిగాడు? చిల్కల్గూడ అంటే మన ఇమ్రాన్ ఉంటాడు కదా చిల్కల్గూడలో, నాకు తెలియదు. కానీ అక్కడ ఆ అడ్రస్ యూజ్ చేసుకొని ఎట్లా పెట్టగలిగాడు? ఎవరిని మేనేజ్ చేసి పెట్టగలిగాడు? ఇప్పుడు దాంతోపాటు తిని కూడా అబ్స్కాండింగ్లో ఉన్నాడని చెప్పేసి వింటున్నాం. ఇది ఎంతవరకు వాస్తవం? నాకు తెలియదు అన్న. నేను ఆ కేస్ కంప్లైంట్ కాపీ నా దగ్గర లేదు, FIR కాపీ నా దగ్గర లేదు. సో ఆ కేసు గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకున్నాను. ఇప్పుడు మీరు అందరు ఏమనుకుంటారంటే మిత్రా శర్మకే మీరు వెనకాల బ్యాక్ సపోర్ట్ ఉన్నారు. మీరు బ్యాక్ సపోర్ట్ ఉండడం వల్లనే హర్ష సాయిని ఒక పెద్ద వ్యక్తి తట్టుకోవడం కష్టం ముందు అని చెప్పేసి ఇన్ని రోజులు రాలేదు. హర్ష సాయి బెట్టింగ్ యాప్ పైన మీరు పోరాడుతున్నారు, తనకు అగెనిస్ట్గా పోరాడుతున్నారు. అందుకని చెప్పేసి మీ సపోర్ట్ తీసుకొని ఈ అమ్మాయి బయటకు వచ్చిందని చెప్పేసి పబ్లిక్లో వాదనలు వినిపిస్తుంది. మంచిదే కదా. ఒక అమ్మాయి ఇవాళ ఒక్క ఆడపిల్ల వచ్చింది, రేపొద్దున ఇంకా ఆడపిల్లలు వస్తున్నారు. ఇప్పుడు రాధాకృష్ణ కత్రి అనేటోని ముఖమన్నా తెలుసా? వాడు ఇప్పుడు కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ చేస్తున్నాడు అని ఇప్పుడు ఆధారాలతో పాటు బయటకు వస్తున్నాయి. అట్లనే వాడు చేసిన అక్రమాలు, వాడి వల్ల చనిపోయిన వాళ్ళు ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు కదా. బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు పోలీస్ కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఆ 10 రూపాయల వడ్డీ, ₹1,00,000కి 10 రూపాయల డాక్యుమెంటేషన్ ఛార్జెస్ కలెక్ట్ చేసుకుంటాడంట. ఫోర్స్ఫుల్గా గుండాలను పంపించి కొన్ని వందల మంది ఆస్తులు అట్లా జప్తు చేసుకొని ఒక పెద్ద హవాలా నడిపిస్తున్న హౌలేహాడు రాధాకృష్ణ కత్రయ్య అనేటాడు. సో ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తే మంచిదే కదా. ఇది జస్ట్ నేను స్టార్ట్ చేసింది మటుకు బెట్టింగ్ యాప్స్ దాని గురించి. కానీ ఇందులో ఉన్న పెద్ద పెద్దోళ్ళు ఇందులో ఉన్న బెట్టింగ్ మాఫియా, ఇప్పుడు జానీ మాస్టర్ లాంటి నేషనల్ కొరియోగ్రాఫర్నే 2 రోజుల్లో పట్టుకోగలిగిన పోలీసు వాళ్ళు ఇట్లాంటి ఒక క్రిమినల్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? సరే, హర్ష సాయి భయపడి పారిపోయిండు విదేశాలకి, పట్టుకోవడం కొంచెం టెక్నికాలిటీ. ఇక్కడ ఏ రూమ్లో ఉన్నాడు అన్న వీడియో అది పెట్టాక RTV లాంటి ఛానల్స్, బిగ్ టీవీ లాంటి ఛానల్స్ అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేస్తే నేను చెప్పింది రైట్ అని తేల్చాయి. సో నాలాంటి నార్మల్ వాడికే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎందుకు హయ్యర్ అథారిటీస్కి రాలేదు? వాళ్ళకి ఇంకా టూల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటిని పారిపోయే ముందే వాడిని పట్టుకోవచ్చు కదా. మొబైల్ ట్రాక్ చేయొచ్చు, ఇంకా టూల్స్ ఉంటాయి, రిలేటివ్స్ నెంబర్స్ తీసుకోవచ్చు, ఎవరి నెంబర్నన్నా ట్రాక్ చేసే అట్లీస్ట్ లొకేషన్ సర్వీసెస్ తీసుకునే యాక్సెసిబిలిటీ ఉంటుంది. వాళ్ళు ఎందుకు చేయలేదు? ఎందుకు హర్ష సాయి లాంటి క్రిమినల్
ఇప్పుడు బాలి పటాయా నుంచి బాలీకి వెళ్ళిపోయినట్టు కదా, బాలి హార్డ్ రాక్ కఫేలో ఉన్నాడని తెలిసింది. ఎట్లా ఉండగలిగిండు? ఇక్కడ క్రోమాలో ఎవరున్నారు? క్రోమా 302లో ఎవరున్నారు? ఇప్పుడు మరి ఇక్కడ ఆయన అక్కడ ఉన్నాడు సార్, వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా మరి ఇక్కడనే, వాళ్ళ ఫాదర్ కూడా అదే అడుగుతున్నా కదా, ఫాదర్ ఎందుకు పట్టుకోవట్లేదు? అదే వాళ్ళ ఫాదర్ని ఎందుకు పట్టుకోవట్లేదు? ఈ క్వశ్చన్స్ నాకు కాదు కదా అన్న, నేను ఎందుకంటే మీరు ఆల్రెడీ నేనేం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు కదా, ఎందుకు పట్టుకోవట్లేదు అన్న క్వశ్చన్ నేను ఆన్సర్ చేయలేను. దీని వెనకాల పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారంటారు? ఉన్నారు కొంతమంది. ఆ పెద్దోళ్ళు కూడా సైడ్ లైన్లో అయిపోయి ఉన్నారు అని విన్నాను. సో అక్కడి వరకు అయితే తెలిసింది నాకు, పెద్దవాళ్ళ సైడ్ లైన్లో. మరి వాళ్ళ ఫాదర్ చేసిన అరాచకాలు ఏమంటాయి? కాల్ మనీ, సెక్స్ ర్యాకెట్, మనుషుల్ని బెదిరించేవాడు, గుండాల సునీల్ లాంటి గుండాలను పంపించేటోడు. సునీల్ లాంటి గుండాలు? సునీల్ అంటే హర్ష సాయి మామ, తను కూడా దీంట్లోనే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు మొత్తం. వీళ్ళదంతా ఒక పెద్ద హవాలా కాల్ మనీ ర్యాకెట్ ఇది. కానీ వీళ్ళు ఇంత అరాచకం చేస్తుంటే ఇప్పుడు మీరు తీసుకొస్తున్న ఏం ప్రూఫ్స్ అయ్యి ఏమేమి ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర? చాలా ఉన్నాయి. నా మీద పెట్టిన కేసులు ఉన్నాయి, హర్ష సాయి నా మీద పెట్టిన కేసులు, దొంగ కేసులు, దాని ఆధారాలు అవన్నీ A to Z. ఒకసారి చూపించండి ఏమేమి కేసులు పెట్టారు మీ పైన, ఎన్ని కేసులు పడ్డాయి మొత్తం మీ మీద? అది మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తా. నా మీద ఒక పరువు నష్టం దావా చేసిండు. ఓకే. వాళ్ళ ఫ్రెండ్ అయిన నాని పింకీతో ఒక కేసు వేయించిండు. తను ఇక్కడికి వచ్చి ఐడెంటిటీ దొంగ ఐడెంటిటీ క్రియేట్ చేసి తను ఒక కేసు వేసిండు. సరే, ఇప్పుడు హర్ష సాయి వాళ్ళ నాన్న వాళ్ళ మామ ఇది అనుకుంటే హర్ష సాయిని పారిపోయిందని చెప్పి మీరు చెప్తున్నారు. పటాయో సంథింగ్ ఎక్కడ ఉన్నాడు, బాలీలో ఉన్నాడు మీరు చెప్తున్నారు. వాళ్ళ నాన్నని ఇప్పటిదాకా పట్టుకోలేదు. కానీ ఇమ్రాన్కు దీనికి సంబంధం ఏంటి అసలు? ఇమ్రాన్ పేరు ఉందని మీకు ఎవరు చెప్పారు? అంటే లాస్ట్ టైం ప్రతి దాంట్లో డిబేట్ లో పాల్గొన్నప్పుడు కూడా ఇమ్రాన్ కి బెట్టింగ్ అప్లికేషన్స్ కి కనెక్షన్ ఏంటి అంటే నేను చెప్పగలుగుతాను ప్రాబబ్లీ, మీ ఇంటర్వ్యూలోనే చెప్పారు. అంతకు మించి నాకు ఇంకేం తెలుస్తుంది? ఈ కేసు అన్నది ఇది బెట్టింగ్ యాప్స్ మీద జరుగుతున్న కేసు కాదు, ఇది ఒక రేప్ మీద జరుగుతున్న కేసు. సో ఇందులో సెక్షన్స్ వేరు, ఇందులో ప్రొసీజర్స్ వేరు. దీనికి నాకు ఎట్లా సంబంధం ఉంటుంది? నేను కంప్లైంట్ కాపీ కూడా చూడలే. మాట్లాడినంత మాత్రాన ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరో రేప్కి గురయ్యారు, మీరు నాకు కంప్లైంట్ కాపీ తీసుకురా నేను డిస్ప్లే చేస్తా అని అంటారా? అన్నారు కదా. సో నేను దానికి దూరంగా ఉన్నా. అందుకే, ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక కాస్ కోసం మీ బెట్టింగ్ యాప్లు కరెక్ట్ కాదు అని చెప్పేసి పోరాడుతున్నప్పుడు, రైట్, మీరు పోరాడుతున్నప్పుడు ఈయనున్నాడు ఎవరు, ఇమ్రాన్, యూట్యూబర్ ఇమ్రాన్ అప్పుడు ఉన్నాడు. మన డిబేట్లో పాల్గొనడం కానీ మాట్లాడడం కానీ వీడియోల ముందు మాట్లాడడం ఉంది. ఈ కేసు మిత్ర శర్మది ఎప్పుడైతే కేసు ముందుకు వచ్చిందో అప్పటి నుంచి తిను అబ్స్కాండింగ్ అవ్వడానికి రీజన్ ఏమైంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇది కూడా మీకు తెలుసు. అది ఆ క్వశ్చన్ ఇమ్రాన్ అడగాల, లేకపోతే లేడు తను ఉంటే అడిగాను 100% లేడు. ఇమ్రాన్, హర్ష సాయి, లేకపోతే వాళ్ళ లాయర్ గారు ఉంటారు, వాళ్ళ లాయర్ గారిని అడగాల. ఆయన ఏదో బెయిల్ కి 3 లక్షలు 5 లక్షలు తీసుకున్నాడంట. బెయిల్ కూడా రిజెక్ట్ అయింది కదా పాపము. మామూలుగా అప్లై చేసినప్పుడు వెంటనే బెయిల్ రాదు, యాంటిసిపేటరీ బెయిల్ కూడా రిజెక్ట్ అయింది. సో వాళ్ళ లాయర్ గారు అయితే మీకు కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వగలుగుతారు. అసలు తప్పు చేయనప్పుడు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటి అంటే, హర్ష సాయికి, నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వెందుకు తప్పించుకొని తిరుగుతున్నావు? మీ నాన్న తప్పు చేయనప్పుడు మీ నాన్న ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? వాళ్ళ నాన్న కూడా ఇప్పుడు అబ్స్కాండింగ్ లో ఉన్నాడా? అవును కదా, వాళ్ళ నాన్నని ఎందుకు పట్టుకోలేదని అడిగారు కదా. అబ్స్కాండింగ్ లోనే ఉన్నాడు కదా. అబ్స్కాండింగ్ లో. మీ పైన ఎన్ని కేసులు పెట్టారు? మొత్తం 3 కేసులు. ఏ కేసులు పెట్టారు? అన్ని ఐడెంటిటీ థెఫ్ట్ పెట్టిండు. ఐడెంటిటీ థెఫ్ట్ ఒకటి, పరువు నష్టం దావా ఒకటి, ఇదే చిల్లర కేసులు. వీడియో చేస్తున్నానని, వీడియోలు చేస్తున్నా, ఇది బెట్టింగ్. అసలు ఎవడన్నా అరే నువ్వు మర్డర్ చేస్తున్నారా, నువ్వు మర్డర్ చేయడం ఆపు, పేదల రక్తం తాగడం ఆపు అంటే కేసులు పెడతాడా ఎవడన్నా? పిచ్చోడు ఏదో ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని వాని పోయి వాడే తవ్వుకుండు. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. దీని వెనకాల చాలా పెద్దది వస్తుంది. ఏముంది? అదే ఒకటి వింటున్నాను, పెద్దది ఇంకా చాలా పెద్దది. ఇది జస్ట్ బిగినింగ్. ఒక పిక్చర్, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. ఇందులో పాల్పంచుకున్న వాళ్ళందరిది డెఫినెట్గా బయటకు వస్తుంది. ఎంతమంది ఉన్నారు దీని వెనకాల? మొత్తం ఒక పెద్ద మాఫియా ఉంది. అందుకే కదా తప్పించుకొని తిరగలుగుతున్నాడు. పెద్ద మాఫియా ఉంది దీని వెనకాల. అంటే మాఫియాను ఎంతో మంది బాధితులు ఏడుపుంది.
కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు అందులో, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బయటకు వస్తున్నాయి. వచ్చాయి ఫ్యామిలీస్ బయటకు వస్తున్నాయి. వాళ్ళు అంటే ఓన్లీ యాప్ డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్ ఆడడం వల్ల వాళ్ళ ఫ్యామిలీలు మళ్ళా రాధాకృష్ణ ఇచ్చిన కాల్ మనీ సెక్స్ ర్యాకెట్స్, రాధాకృష్ణ వసూలు చేసిన 10 రూపాయల వడ్డీలు, 15 రూపాయల వడ్డీలు, రాధాకృష్ణ ఆక్రమించుకుంటున్న భూముల తాలూకు బాధితులు, ఒక ఎమ్మెల్యే కొడుకు, ఒక ఎక్స్ టీడీపీ ఎమ్మెల్యే సన్నుకి 60 లక్షలు 10 రూపాయల వడ్డీకి ఇచ్చి డబల్ వసూలు చేసిండు రాధాకృష్ణ. మీరు రాధాకృష్ణ అంటే ఎవరో బచాడు అనుకున్నారు. బేటా 1 నెంబరీ, బాప్ 10 నెంబరీ, సారీ బాప్ 1 నెంబరీ, బేటా 10 నెంబరీ. ఇద్దరికి ఈ చరిత్ర ఉంది. అమ్మాయిల వాయిస్ రికార్డులు పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, మీడియాలో షేమ్ చేయడము, మాట్లాడిన వాళ్ళ మీద SC ST కేసులు వేస్తామని బెదిరించటము, లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ జులుం యూజ్ చేసి వాళ్ళని అన్ని చేయాలని ట్రై చేయడము, ఇట్లాంటివి దునియా చేసిండు. అందుకే వాళ్ళ ఇంట్లోకి పోయి కొట్టిరు కొంతమంది. ఒక ఎక్స్ సర్పంచ్ 2019లో ఇంటికి పోయి కొట్టిండు. నేను గీతంస్ నుంచి ఇంజనీరింగ్ చేసిన అన్నాడు, సర్టిఫికేట్ ఎందుకు చూపించలే, నిన్ను గీతంస్ నుంచి ఎందుకు వెళ్ళగొట్టిర్రు, నువ్వు చేసిన కళలేంది, నువ్వు ఫస్ట్లో చేసిన వీడియోలేంది, సెక్స్ ఎట్లా చేయాలనో అని చెప్పే వీడియోల నుంచి నువ్వు ఇట్లా డబ్బులు పంచింది, ఎవరు డబ్బులు పంచినావు, వాళ్ళని ఏం చేసినావు, తర్వాత నీ కారు నీ పేరు మీద లేదు, ఆదిలక్ష్మి పేరు మీద లేదు, లేకపోతే వాళ్ళ డాడీ రాధాకృష్ణ పేరు మీద లేదు, ఎవరి పేరు మీద ఉన్నాయి, మీరు అందరు ఎవరికి బినామీలాగా చేస్తున్నారు, ఈ డబ్బును అంతా ఎక్కడి నుంచి సిండికేట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఇన్ని 100 కోట్లు ఎట్లా సంపాదించారు ఈ 5 ఏళ్లలో, ప్రతి ఒక్కదానికి రికార్డు ఉంది, ప్రూఫ్ ఉంది ప్రతి ఒక్కదానికి. మరి ఎప్పుడు బయట పెడతారు వాటిని? అవన్నీ కోర్టుల ముందు బయట పెడతారు, నాట్ మీడియా ట్రయల్ చేయడానికి కాదు కదా. అంటే 4th పిల్లర్ అయినా మీడియా ముందు పెట్టవచ్చు కదా మీరు. మీడియా ముందు పెడితే బాధితుల్ని బెదిరిస్తారు వీళ్ళు. మీడియా ముందు పెడితే సో ముందైతే అరెస్ట్ కానివ్వండి, అరెస్ట్ అయినాక మేమొద్దన్నా ఈ సందర్భంగా ఈ సందర్భాన్ని యూజ్ చేసి మీరే ఒక అప్పీల్ ఇవ్వండి ప్రజలకి. రాధాకృష్ణ కత్రి వల్ల ఎవరన్నా బాధపడితే మా ఛానల్కి రండి, మా సినీ జోష్ ఛానల్కి రండి, లేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేము మీకు న్యాయ సలహా ఇస్తాము అని మీరే ఒక అప్పీల్ చేయండి. డెఫినెట్గా మీకు ఎన్ని కాల్స్ వస్తాయో చూడండి. 100% మాకు లీగల్ టీం ఉంది కాబట్టి లీగల్ టీం మేము సపోర్ట్ చేస్తాం. బాధితులు ఎవరైతే ఉన్నారో, జెన్యున్గా బాధితులు ఉన్నారో లీగల్ టీం చూసుకుంటుంది, కోర్టుకు సపోర్ట్ ఇస్తాం. మాకు లీగల్ టీం ఉంది, మా లీగల్ టీం 100%. మరి పిలిపియండి, మీరే పిలిపియండి. నేను ఇప్పుడు చెప్తున్నా, మీరు ఆల్రెడీ చెప్పారు కదా, నేను కూడా చెప్తున్నా. రాధాకృష్ణ బాధితులు ఎవరైతే ఉన్నారో, అర్షసాయి బాధితులు ఎవరైతే ఉన్నారో వస్తే మీరు నిజంగా మీరు బాధపడ్డా, మీరు అన్యాయమైనా, మీకు ఏదన్నా అన్యాయం జరిగినా మా లీగల్ టీం 100% మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు భయపడకుండా రావచ్చు. దానికి మా మీడియా సపోర్ట్ మేమే కాదు, తెలుగులో ఉన్న మీడియా మొత్తం సపోర్ట్ చేస్తుంది. మా అసోసియేషన్ కూడా, జర్నలిజం అసోసియేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది మీకు. అవసరం. థ్యాంక్ యూ. నిజంగా ఇప్పుడు తప్పు జరిగితే ఎవరైనా తప్పే, రైట్, తప్పు అయితే తప్పే. రాంగ్ జరిగిన దగ్గర 100% మీడియా ఉంటుంది, దానికి మేము ఉంటాం. 100% తప్పు జరిగినప్పుడు కొన్ని కోర్టుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళకముందే ఈ తప్పు జరుగుతుందని ఎన్నో సందర్భాల్లో మా సీనియర్స్ ఎంతోమంది, ఇప్పుడు మూర్తి లాంటి వాళ్ళు, మా సార్ లాంటి వాళ్ళు చాలామంది స్ట్రింగ్ ఆపరేషన్లు చేసి ఎంతో బయటకు తీసుకొచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడంటే స్ట్రింగ్ ఆపరేషన్లు తక్కువైనాయి. ఒకప్పుడు ఫోన్లు లేనప్పుడు స్ట్రింగ్ ఆపరేషన్లు అంటే డిఫరెంట్. ఏం చేసింది కూడా ఏం స్ట్రింగ్ ఆపరేషన్కి తక్కువ కాదు కదా. మీరు చేసింది కూడా బాగానే కష్టపడ్డారు వెనకాల. ఒక సోలోగుండి చేయాలంటే అంత ఈజీ కాదు. ఎంతో కొంత అంటే మన యుద్ధంలో కనుక నిజాయితీ ఉంటే, మన పోరాటంలో కనుక నిజాయితీ ఉంటే దేవుడు ఎంతో కొంత సాధిస్తాడు అన్న. అట్లనే సాధించిండు. ఎవరి కాంట్రిబ్యూషన్ ప్రకారం వాళ్ళు మురళన్న చేయాల్సిన సహకారం మురళన్న చేసిండు, మీలాంటి జర్నలిస్టులు చేయాల్సిన సహకారం మీలాంటి జర్నలిస్ట్ చేశారు. బాధితులకి రావాల్సిన ధైర్యం వాళ్ళది వచ్చింది. ఇది నా ఒక్కడి పోరాటం కాదు, ఇది సమష్టి పోరాటం. ఎవ్వరు వాళ్ళు చేయాల్సింది చేసాం కాబట్టి వీఆర్ ఆల్ విజిల్ బ్లోవర్స్ ఇన్ దిస్ కంట్రీ. సో మనం విజిల్ బ్లో చేసినాము, దానివల్ల ఒక దొంగ ఇప్పుడైతే పారిపోయిండు. చట్టానికి దొరికితే ఇంకా హ్యాపీగా ఉంటుండే. ఇంకా కొంతమంది యూట్యూబర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ టిల్ నౌ చేస్తున్నారు. టెలిగ్రాము మీరు గిఫ్ట్ ఇస్తాము, టెలిగ్రాము మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో అట్లాంటి వాళ్ళ మీద కూడా అతి త్వరలో కేసెస్ బుక్ అవుతాయి. వాళ్ళు కూడా దేశం వదిలి పారిపోవాల్సిన అవసరం ఉంది.
కొంతమంది ఇక్కడ అదే సంపాదించి కార్ డాష్బోర్డ్ మీద లక్షల డబ్బు పెట్టి పంచుతున్నాను చూపించేసి గోవాలు వెళ్ళి రెస్టారెంట్లు కొనుక్కొని అట్లాంటి వాళ్ళందరూ కూడా దేశం వదిలి పారిపోవాల్సిన రోజు అతి దగ్గరలో ఉంది. ప్రీవియస్ చేసి మానేసిన వాళ్ళకు కూడా పైన పడుతుందా? ఇప్పుడు మర్డర్ చేసేసి ఇప్పుడు నేను మర్డర్ చేయట్లేదు, డ్రగ్స్ అమ్మేసి ఇప్పుడు నేను డ్రగ్స్ అమ్మట్లేదు అంటే ప్రీవియస్ అయితే విక్టమే కదా, ప్రీవియస్ అయితే తప్పు చేసినావు కదా. సో ఎప్పటికో అప్పుడు మానితే శిక్ష అన్న తగ్గచ్చు, అంతేగాని అబ్బా అప్పుడు చేసిరు కదా తెలియక చిన్నపిల్లోడువా, ఒక పని చేసే ముందు ఇది రైటా రాంగా అన్నది చూసుకునే బుద్ధి లేదా? డబ్బులు వస్తామంటే ఏ పనన్నా చేసేస్తారా? కానీ ఇప్పుడు హర్ష సాయికి బెట్టింగ్ యాప్స్ తప్పు అని చెప్పేసి మీరు పోరాడుతున్నారు, మరి అమ్మాయికి మీరు సపోర్ట్ చేయట్లేదు అంటారు. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మీరు? అమ్మాయి సపోర్ట్ చేయట్లేదు అన్న మోరల్ సపోర్ట్ ఇస్తాము. ఇప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయికి జరిగింది ఏంది అన్నది అది కాన్సెప్ట్ బేస్డ్ రిలేషనా, వాళ్ళకి ఏమైంది మధ్యలో, వాళ్ళ ఏ కాన్వర్జేషన్ వచ్చింది, అసలు వాళ్ళు ఎట్లా కలిశారు అన్నది వాళ్ళిద్దరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. దానికి అయినా కోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళ తరఫున న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. నాలాంటి వాళ్ళు, శేఖర్ భాష లాంటి వాళ్ళు వచ్చి ఒకళ్ళకి వకాలత్గా తీసుకొని వాయిస్ రికార్డులు, ఇప్పుడు మొన్న చెప్పినట్టే ఇప్పుడు కోల్కతా రేప్ విక్టిమ్ లక్కీగా మన రాష్ట్రంలో లేదు కాబట్టి, లేకపోతే ఈ శేఖర్ భాష లాంటి వాళ్ళు వచ్చి ఆ కోల్కతా రేప్ విక్టిమ్ కూడా చాలా చెడ్డది, ఆమెది ఇగో వాయిస్ రికార్డులు, ఆమె ఎప్పుడో తీసుకున్న మోడర్న్ పిక్చర్స్ థంబ్నెయిల్గా పెట్టి వాయిస్ రికార్డ్స్ ఇప్పుడు దీనికి దానికి డిఫరెన్షియేషన్ లేదా? డిఫరెన్షియేషన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఒక ఆడపిల్ల బయటకు వచ్చి అయ్యింది అని చెప్తే నువ్వు ప్రతి ఒక్క రేప్ కేసు పెట్టారు అనగానే నువ్వు ప్రత్యక్షం అయిపోయి ఆ అమ్మాయి ఆడియో చేయాలంటే ఈ దేశంలో కోర్టులు లేవా? లేకపోతే నీ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అంటే అయితే ఇప్పుడు ఒక పని చేద్దాం అన్న, ఇప్పటి నుంచి ఏంటంటే ఎవరన్నా రేప్ కేసు వేద్దామని అనుకునే వాళ్ళు శేఖర్ భాష దగ్గరికి వెళ్ళి ఆడియోస్ అవన్నీ ఉన్నాయా లేవా అని ఒక అథారిటీ తీసుకొని అప్పుడు వాళ్ళు వెళ్ళి కేసు ఫైల్ చేయండి. ఇట్లా లా నడుస్తుందా మన దగ్గర? కోర్టులు లేవా? అడ్వకేట్స్ లేరా? మీడియాకి వెళ్ళొచ్చు, కోర్టుకి మీడియాకి ఎందుకు మీడియాకి ఎప్పుడు వెళ్ళాలి? బాధపడ్డోళ్ళు వెళ్ళాలి. ఈ మధ్యలో వచ్చి ఆడియోస్ ఇప్పుడు ఒక ఇద్దరు మనుషులు మధ్యలోకి వెళ్ళిపోయి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో, ఒకడు ఆడియో రికార్డ్ వినిపిస్తున్నాడు అంటే అర్థమైంది నువ్వు క్రైమ్ చేస్తావని నీకు ముందే తెలిసి నువ్వు ఒక ముందు జాగ్రత్త చర్యల ఇప్పుడు ఎవడన్నా వాని ఆడియో రికార్డ్ చేసేటోడు వాని రికార్డులో ఏమే అని గలీజ్ మాటలు మాట్లాడతాడా? లేకపోతే నిన్ను రేపు మంచిగా చేసిన అని అడుగుతాడా? చెప్పడు. ఎందుకంటే వాడు ఆడియోలో వాడు హీరో ఉంటాడు. సో అందుకని అమ్మాయిని బ్యాడ్గా పోర్ట్రే చేసిన ఆడియోసే రికార్డు చేసుకొని అది వచ్చి మీడియా ముందు వచ్చి ఇక్కడ జనాల్ని తప్పుదో చేయాలని ట్రై చేస్తున్నావు, ఇలాంటి మీడియా ఛానల్ని తప్పుదో పట్టించాలని ట్రై చేస్తున్నావు, పోలీసులను తప్పుదో పట్టించాలని ట్రై చేస్తున్నావు. ఆర్ యూ ద సిస్టమ్? నీ దగ్గర నాకు రేప్ అయ్యింది, నా మీద అఘాయిత్యం జరిగింది అని బయటకు వచ్చి చెప్పుకోనికి ఈ శేఖర్ భాష లాంటి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలనా? దేనికి అవసరం లేదు. మరి ఎందుకు అసలు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు మధ్యలోకి? అక్కడ రాజ్ తరుణ్ ఫ్రెండ్ అని వచ్చినావు, జానీ మాస్టర్ దాంట్లో దూరిపోతున్నావు. అందుకే హైకోర్టు చెప్పుతో కొట్టినట్టు వచ్చింది కదా వీడియోలు అన్నీ తీయాలి అని. ఎవరెవరైతే ఆ వాయిస్ రికార్డులు పెట్టిర్రో టెలికాస్ట్ అవన్నీ తీసేయాలి అని గవర్నమెంట్ ఆర్డర్ అన్నట్టు మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా పెట్టిన, అందుకే పెట్టిర్రు. తప్పు కాదన్న. ఒక అమ్మాయి ఒక మన దేశంలో ఒక లా ఉంది, ఒక చట్టం ద్వారా నడవాల్సిన కార్యక్రమాన్ని నువ్వు మధ్యలోకి వచ్చేసి నేను హైజాక్ చేసి ఒకళ్ళని విక్టిమ్ని ఇంకా సఫర్గా చేస్తా, ఆమె మోడెస్టీని కుమిలి ఏడ్చేటట్టు చేస్తా అంటే నువ్వెవరు భయ్? హూ ఆర్ యూ? అందుకే హైకోర్టు ఆర్డర్ కరెక్ట్ ఇచ్చింది. అసలు నాకు తెలిసి ఇట్లా మామూలు కూడా కాదు, క్రిమినల్ కేసెస్ వేయాలి ఇట్లాంటి వాళ్ళ మీద. ఏదో ఒక్క విషయంలో అంటే పీపుల్ టాలరేటెడ్, కానీ ప్రతి విషయంలో దూరి ఇంకా నిజంగా ఇట్లాంటి ఇగో ఒక్క నిమిషం అన్నా చెప్పండి. నిన్ను ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతా, అడగండి. థింక్ ఇట్ ఫ్రమ్ ఏ ఉమెన్ పర్స్పెక్టివ్. నీది ఏదన్నా రేప్ అయిపోయింది అనుకో, నువ్వు ఈ మిత్ర గారికి జరిగింది చూసి
ఈ అమ్మాయి లావణ్యకి జరిగింది చూసి, ఆ అమ్మాయి జానీ మాస్టర్ ఆ అమ్మాయి పేరు తెలియదు, ఆ అమ్మాయికి జరిగింది చూసి నీకు నిజంగా బాధితురాలు ఈ శేఖర్ భాషను చూసి భయపడే పరిస్థితి ఉందా లేదా? డైరెక్ట్ క్వశ్చన్. కొంత తప్పు చేస్తే తప్పు చేసినప్పుడు ఇంత బద్నాం చేస్తున్నాడు, మీడియాకి వచ్చి నా ఆడియోస్ ఇస్తున్నాడు, నేను ఎప్పుడో దిగిన పబ్లో దిగిన ఫోటోలు బయట పెడుతున్నాడు, నేను ఎప్పుడో మాట్లాడింది తీసి మీడియాలో పెడుతున్నాడు, సంబంధం లేకపోయినా మధ్యలోకి వచ్చి నా మీద అటాక్ చేస్తున్నాడు అని భయపడరా? ఇంత బద్నాం చేస్తుంటే భయపడరా? తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఉంది. అంటే రేప్ అయిపోతే అదే వాళ్ళకు పడ్డ శిక్ష. ఇది వాళ్ళ బద్నసీబీ బాలేక వాళ్ళు పోయి చట్టాన్ని పట్టుకుందామంటే మధ్యలో ఇట్లాంటి వాడు వచ్చి వాళ్ళని ఇంకా బద్నాం చేస్తా ఉంటే ఏమను కదా. తను కాసేందంటే అన్న మీ ఇంట్లో ఎవరన్నా నేను అట్లా అనలే, మీ ఇంట్లో ఎవరన్నా ఇట్లాంటి శేఖర్ భాషలు వచ్చి బద్నాం చేస్తా ఉంటే, ఎందుకంటే ఆడియో there is something called consent. కన్సెంట్ వాళ్ళకి మధ్యలో ఏమైందో ఇప్పుడు అంతెందుకన్నా మీ ఇంట్లో ఎవరిదన్నా నేను ఆడియో రిలీజ్ చేసి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని నేను ఆడియో రిలీజ్ చేసి ఊరుకుంటావా నువ్వు? మరి ఆ అమ్మాయిలకి ఇంట్లో లేరా? ఉంటారు. ఎందుకుంటారు? మరి ఎందుకు రిలీజ్ చేస్తున్నాడు? ఏదో ఒకటంటే అతని ఫ్రెండ్ అని చెప్పిండండి వదిలేసినాం. ప్రతి దాంట్లో ఎందుకు వస్తున్నారు ఇట్లాంటి? ఈ పెద్ద ముఠా తయారైతుంది. దీనికి అడ్డుకోట వేశారంటారు. ఎవరు? కోర్టు. హైకోర్టు వేసింది కదా, నేనే లేదు. పెద్ద ముఠా తయారైతుంది. ప్రతి ఒక్కళ్ళ దాంట్లోకి వచ్చి ఫోన్ పట్టుకొని సాగదీస్తూ మాట్లాడితే ఏందన్న అది అర్థము? అంటే కాన్స్టిట్యూషన్ లేదా? వాళ్ళకి రైట్స్ లేవా? వాళ్ళు వచ్చి శేఖర్ భాషకు కూడా కంప్లైంట్ ఇచ్చుకోలేదు. వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకుంటా అంటే లేదు నేను వస్తా మధ్యలో అనుకుంటా మధ్యలూరికి ఏందన్నా అది చిల్లర కథలు. రేపొద్దున శేఖర్ భాష చెల్లెనో శేఖర్ భాష కజిన్తో ఆడియో రిలీజ్ నేను తీసి ఆ అమ్మాయి గలీజ్ది అని బయట పెడితే ఎట్లుంటది? నా తప్పుంటే నాది పెట్టండి అని మాట్లాడుతుండే కదా ఎవడు? శేఖర్ భాషనే. నా తప్పుంటే నాది పెట్టండి. ఇప్పుడు ఇద్దరు శేఖర్ భాషది పెడతా అంటలేను, శేఖర్ భాషది పెడతలే అంటలేను. మన ఇంట్లో పిల్లలదే వాళ్ళకి ఏదో పంచాయతీ అయ్యి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇట్లాంటి వాళ్ళు మధ్యలో వచ్చి వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఆడియోలు లీక్ చేస్తూ ఉంటాయి. కోర్టులో అన్నది నేను అనట్లేదు. దెర్ ఈజ్ అ లీగల్ ప్రొసీజర్ ఇన్ అవర్ కంట్రీ. కోర్టులో కాదు, మీడియాలో కూర్చొని ఒక బత్తాయి ఛానల్లో కూర్చొని ఇదిగోండి ఆడియో ప్రూఫ్ అంటే అది ఎడిటెడ్ కాదా, నీ దగ్గర ఎట్లొచ్చింది ఆడియో, దాని ఆథెంటిసిటీ ఏంటి, ఏఐయా మార్ఫుడా? నువ్వెవరు జడ్జిమెంట్ ఇవ్వడానికి ఇక్కడ అమ్మాయిది తప్ప అబ్బాయిది తప్ప అని? కోర్టుల కన్నా నువ్వు సుప్రీమా? లేకపోతే రేప్ గురైన వాళ్ళందరూ ముందుకు వచ్చి నీ దగ్గర ప్రాధేయపడాలా మమ్మల్ని బద్నాం చేయొద్దు అని? అట్లాంటిది ఏదైనా ఉంటే చెప్పు. ఎందుకంటే ఈరోజు వస్తాడు నా దగ్గరికి, ఈ విషయాన్ని నేను పక్కా 100% అడుగుతాను. డెఫినెట్గా అడగండి. నేను అడిగేది చాలా సానుభూతితో అడుగుతున్నా. ఇప్పుడు ఆ లావణ్య రాజ్ తరుణ్ మధ్యలో జరిగింది ఏంటి అన్నది లేదు. ఇతను వచ్చి పోరాడాడు, చెప్పు దెబ్బలు తిన్నాడు, పాపం కష్టపడ్డాడు, ఏదో ఒకటి పార్షల్గా ఇతను విజయం సాధించాడనే అనుకుందాం. ప్రతి దాంట్లో దూరిపోతా అంటే హర్షజాయ్ దాంట్లో దూరిపోతా, అదేది మన జానీ మాస్టర్ దాంట్లో దూరిపోతా, అక్కడ మైనర్ అంటే ఇక రేపొద్దున కోల్కతా దాంట్లో దూరిపోతా. దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉన్నాయి. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దవాళ్ళు అదే మరి డిఫరెంట్ ప్రతి దాంట్లో మైనర్ అంటున్నారు. మన డి షోలో 18 years వరకు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత 18 years క్రాస్ అయిన తర్వాతనే తీసుకుంటారు, అదే జోడీ అంటది. అదే దాని గురించి ఇక మనకు పూర్తిగా తెలియదు ఆ కేసు. అదే ఆ క్వశ్చన్ రైజ్ చేయాల్సింది హానరబుల్ కోర్ట్, హానరబుల్ లాయర్స్, అడ్వకేట్స్. దే నీడ్ టు డీల్ విత్ ఇట్. అవును. Somebody like Ravi, somebody like Shekhar Basha, somebody like Anjaneelu cannot question it. Even if they want to question it, they have to question the process, not the victim. ఒక్కసారి దేంట్లో ఫోర్త్ పిల్లర్ అన్నప్పుడు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఒక్కసారి విక్టిమ్ కానీ పర్సన్ కానీ ఇద్దరిలో ఎవరైనా ఒకరు మీడియా ముందుకు వచ్చినప్పుడు అది పబ్లిక్ అవుతుంది. పబ్లిక్ అయినప్పుడు దానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో పబ్లిక్లో మాట్లాడుకోవడం తప్పులేదు. పబ్లిక్ అన్నప్పుడు పబ్లిక్ లో జరిగిన విషయము, లేకపోతే పబ్లిక్ లో జరిగిన విషయము, పబ్లిక్ లో ప్రూఫ్ ఆథెంటిసిటీ అనే ఒకటి ఉంటది. అవును. దానికి స్టాండర్డ్ ఆథెంటిసిటీ ఇచ్చింది ఎవరు? శేఖర్ భాష దగ్గర ఉన్న ఆడియోస్ తనకి ఎట్లా వచ్చాయి? కోర్టు అడుగుతుంది.
కోర్టు అడుగుతుంది. లేకుంటే ఇక్కడ ఎవరైతే ఆ కోర్టు అడిగే కదన్నా అవన్నీ తీసేమని ఆర్డర్ ఇచ్చింది, వీళ్ళ మీద నోటీసెస్ పంపించింది, నువ్వు ఎట్లా చేస్తావు అని. ఇంకెవరు అడగాలి? సామాన్య జనాలు కూడా వచ్చి అడగాలన్నా? సామాన్య జనాలు క్వశ్చన్ చేస్తారు, కింద కమెంట్ క్వశ్చన్ చేసే ఆప్షన్ వాళ్ళకు ఉంటుంది. మన దాంట్లో అది ఏంటంటే పబ్లిక్ ని తప్పుదోవ పట్టించడం, చట్టాల మీద గౌరవం లేకుండా పబ్లిక్ ని తప్పుదోవ పట్టించడం, అది అంతే. అంతేగాని నేను ఇక్కడ ఎవరిది సైడ్ తీసుకోవట్లే. ఇట్లా అయ్యింది రేపు, ఇట్లా బ్లాక్మెయిల్ అయ్యింది అని నేను ఎక్కడన్నా వచ్చి చెప్పానా మీకు? చెప్పలే. నేను నా కాజ్ వేరే, నా డైరెక్షన్ వేరే, నా ఫైట్ వేరే. నేను దాని గురించి మాట్లాడుతున్నా. అండ్ ఇందులో ఈ జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి దిస్ ఈస్ ఏ హంబుల్ రిక్వెస్ట్. ఇక మీద మీకు తెలిసిన దాంట్లో వస్తే పర్వాలేదండి, ఇంకా ప్రతి దాంట్లోకి వచ్చేసి పత్తాపరం మొదలు పెట్టకండి. పాపం బాధితులు ఇంకా ముందుకు రావడానికి కూడా భయపడతారు. అన్నవి ఇప్పుడు మీరు ఆ కాస్ కోసం కొట్లాడుతున్నారు కదా బెట్టింగ్ యాప్స్ పైన, ఇంకా ఎక్కడ దాకా వెళ్తుంది, ఎంతమంది లాగబోతుంది? ఇంకా చాలా మంది వరకు వెళ్తుంది. అందరి మీద కేసెస్ రిజిస్టర్ అవుతాయి. బాధితులు ముందుగా బయటకు వస్తున్నారు. నాట్ జస్ట్ హర్ష సాయి, నాట్ జస్ట్ సన్నీ యాదవ్, నాట్ జస్ట్ బిగ్ బాస్ టేస్టీ తేజ, నాస్టీ బబ్లు ఇట్లాంటి వాళ్ళే కాదు, చేసిన ప్రతి ఒక్కళ్ళు శిక్షార్హులు, ప్రతి ఒక్కళ్ళు. అండ్ డెఫినెట్గా బాధితుల్ని ఆదుకొని వీళ్ళు ఇల్లీగల్గా సంపాదించిన దాంతో బాధితులను ఆదించుకొని, ఎట్లయితే సిగరెట్, మందు మన నేషన్ వైడ్ ఎట్లయితే ఇది బంద్ అయిందో, నేషన్ వైడ్ దీని అడ్వర్టైజ్మెంట్ ఎట్లయితే బంద్ అయిందో, ఈ బెట్టింగ్ యాప్స్ కూడా నేషన్ వైడ్ బంద్ అయ్యేంత వరకు, ఇంక్లూడింగ్ సోను సూద్ లాంటి వాళ్ళు కూడా ప్రమోట్ చేయని రోజు ఇది ఎండ్ అవుతుంది. ఒక మంచి కాస్ కోసం మీరు కొట్లాడుతున్నప్పుడు 100% నెరవేరాలి. ఎందుకంటే దీని వెనకాల అమాయక ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ట్రూ. అది వాళ్ళు అన్యాయం అవ్వకుండా ఉండాలి. ఎందుకంటే ఒక అబ్బాయి ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నాడు అంటే దాన్ని వెనకాల వాడు ఆన్లైన్లో అప్పులు తీసుకొని వాడు లైఫ్ ఎంతవరకు స్పాయిల్ అయ్యి వాడు అమ్మే పురుగుల మందు తాగి చచ్చిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. మనం ఎంతో న్యూస్ వింటున్నాం. మీకు అది పంపిస్తాను, ఉన్న ఫొటోస్ పంపిస్తాను. దయచేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి. 100% క్రియేట్ చేస్తా. మీరు చెప్పిన దానికి కూడా మా లీగల్ టీం ఉంటుంది. మీకు 100% ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, ఎవరైతే బాధపడి ఉన్నారో వాళ్ళకి 100% సపోర్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తే మా లీగల్ టీం 100% సపోర్ట్ చేస్తుంది. దానికి కావాల్సిన ఎంతవరకు అయితే కోర్టు వరకు వెళ్ళాలో, కోర్టులో ఎంతవరకు న్యాయం జరగాలో అది తీసుకెళ్లే బాధ్యత మాది. మేము రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అన్న. జై హింద్. జై హింద్.